రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమామయుడా, కృపాసత్య సంపూర్ణుడా, మీకు స్తుతులు తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. అయ్యా, ఉదయకాలము లేచినది మొదలుకొని కూడా ఈ రాత్రి ఈ క్షణము వరకు మాకు తోడయుండి మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా. అవునైనా ఈ రాత్రి కాలం వరకు కూడా మేము సజీవులంగా ఉండగలిగామంటే మీ కృప నాయన. అయ్యా, అనేక ప్రమాదాలు, అనేక అపాయాలు ఈ లోక సంబంధులకు కలిగి ఉన్నప్పటికీ తండ్రి, మాకే సమస్య రాకుండా కాపాడి భద్రపరిచారు తండ్రి. మా ప్రయాణాలను దీవించారయ్యా, మా పనులను దీవించారు ప్రభువా. ఈరోజు ఏ లోటు అనేది లేకుండా, ఎటువంటి బలహీనతలు లేకుండా ప్రభువా, ఈరోజు అంతను క్షణము కూడా విడవకుండా మా వెంటే ఉండి తండ్రి మమ్మల్ని కాపాడినందుకు స్తుతులు తండ్రి. మరొక మారు ఈ రాత్రి సమయంలో మేమందరమును మీ పాద సన్నిధిలో చేరి మీకు ప్రార్థించుకునే అవకాశం అనుగ్రహించిన విధానాన్ని బట్టి కూడా కోట్లాది కోట్ల కృతజ్ఞతా స్తుతులను చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును అని కీర్తనల గ్రంథం 121వ కీర్తన 7వ వచనం ద్వారా ప్రభువా మీరు సెలవిస్తున్నారు. అవునయ్యా, ఏ అపాయము రాకుండా కాపాడుతానంటున్నారు నాయన. ఎవరైతే వారి యొక్క శ్రమలను చూసి, ఎవరైతే వారికి వస్తున్న శోధనను చూసి భయపడుతున్నారో, అపాయము సంభవిస్తుందని అయ్యా కలవరపడుతున్నారో, ప్రభువా వారికి జ్ఞాపకం చేస్తున్నారు. వారి పైకి ఏ అపాయము రాదని, వారు క్షేమంగా ఉంటారని మీరు వాగ్దానం చేస్తున్నారు. ఈ యొక్క బలమైన, స్థిరమైన, శ్రేష్టమైన వాగ్దానమును వారందరి జీవితంలో మీరే స్థిరపరచండి. మీరే తండ్రి ఆయా బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి తండ్రి. ఎస్ లార్డ్, ఈ రాత్రి సమయంలో ఎంతమంది బిడ్డలైతే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రభువా, వారందరిని బట్టి పేరు పేరున అడుగుతున్నాము, ప్రార్థన చేస్తున్నాము. వారికి మీ దీవెనలు దయచేయండి, మీ ఆశీర్వాదాలు దయచేయండి. వారి హృదయ ఆలోచనలన్నీ కూడా ఎరిగి ఉన్న దేవుడవు. అయా బిడ్డల యొక్క ఆలోచన ప్రకారం, మీ చిత్త ప్రకారం జరిగించండి తండ్రి. అయా అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి అడుగుతున్నాం తండ్రి. వారికి ఉన్నటువంటి ప్రతి బలహీనతను యేసు నామములో తొలగించండి అయ్యా. మంచి ఆరోగ్యము దయచేయండి అయా. ప్రతి బిడ్డకున్నటువంటి ప్రతి రోగం నుంచి విడుదల దయచేయండి నాయనా. ప్రార్థన చేస్తున్నాం తండ్రి. భయంకరమైన రోగాలు, మరణాంతకరమైన రోగాల నుంచి యేసు నామములో విడుదల అనుగ్రహించండి అయా. మైగ్రేన్, తలనొప్పి నుంచి విడుదల దయచేయండి. బ్రెయిన్ సమస్యల నుంచి విడుదల దయచేయండి. బ్లడ్ సంబంధమైన సమస్యల నుంచి, స్కిన్ సంబంధమైన సమస్యల నుంచి విడిపించండి ప్రభువా. ప్రార్థిస్తున్నామయ్యా. కంటి సమస్యలతో, చెవి సమస్యలతో, గొంతు సమస్యలతో తండ్రి, లంగ్స్ ఇన్ఫెక్షన్స్ తో బాధపడుతుండగా వాటన్నిటి నుంచి విడిపించండి, స్వస్థత అనుగ్రహించండి ప్రభువా. హార్ట్ ప్రాబ్లమ్స్ నుంచి విడుదల దయచేయండి అయ్యా. నరాల బలహీనత నుంచి విడుదల దయచేయండి ప్రభువా. కిడ్నీ సమస్యల నుంచి ప్రభువా, లివర్ ప్రాబ్లమ్స్ నుంచి కూడా యేసు నామములో విడుదల అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభువా. అయా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ తో బాధపడుతుండగా నాయన, ఆ గ్యాస్ట్రిక్ సమస్య నుంచి విడిపించండి. ఎవరైతే నాయన పెరాలసిస్ తో ఉన్నారో, పెరాలసిస్ నుంచి విడుదల అనుగ్రహించండి ప్రభువా. ఎవరైతే బిడ్డలు తండ్రి బీపీ, షుగర్, థైరాయిడ్స్ తో ఉన్నారు నాయన, అయ్యా అవన్నీ కూడా తండ్రి సమంగా ఉండడానికి తండ్రి కృప దయచేయమని అడుగుతున్నాం. పీసీఓడి సమస్యల నుంచి విడిపించండి నాయన. ఆర్థరైటిస్ సమస్యల నుంచి విడుదల దయచేయండి ప్రభు. మోకాల నొప్పుల నుంచి విడుదల దయచేయండి నాయన. అయ్యా ఎవరైతే ఇంకా బయటికి కూడా చెప్పుకోలేని సమస్యలతో ఉన్నారో వాటన్నిటి నుంచి కూడా ప్రతి బిడ్డకు విడుదల అనుగ్రహించమని ఈ యొక్క రాత్రి కాల సమయంలో నాయన, అంధకార దురాత్మ క్రియల చేత పీడించబడుతున్న ప్రతి బిడ్డకు విడుదల యేసు నామములో దయచేయమని నాయనా, మానసికమైన రుగ్మతల నుంచి కూడా విడుదల అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, అదే విధంగా బ్రతిమాలుతున్నాం ప్రభువా. అప్పుల్లో ఉన్నారయ్యా, అప్పుల నుంచి విడుదల దయచేయండి. ఆర్థికంగా వారిని స్థిరపరచండి. అప్పులు అనేవి లేకుండా ఆయా ప్రతి బిడ్డను కూడా తండ్రి ఉన్నత స్థానంలో నిలబెట్టండి. వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించండి ప్రభువా. ఆయా కుటుంబంలో సమస్యలు లేకుండా సహాయం అనుగ్రహించండి. ఒకరినొకరు అర్థం చేసుకొని జీవించే వారిగా వారి హృదయాలను మార్చండి ప్రభువా. తల్లిదండ్రులకు లోబడే వారిగా ఎవరి బిడ్డల నుంచండి నాయన. భార్యాభర్తల మధ్య వస్తున్న అటువంటి డిస్టర్బెన్స్ నుంచి కూడా యేసు నామములో విడుదల దయచేయండి ప్రభువా. అయా ప్రార్థిస్తున్నాం. రక్త సంబంధికుల మధ్య ఉన్న ఆస్తి తగాదాల నుంచి విడిపించండి. ఎవరైతే కోర్టు కేసుల్లో ఉన్నారో ఆ కేసుల నుంచి కూడా యేసు నామములో విడుదల అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, అదే విధంగా వివిధ దేశాల్లో బిడ్డలు ఉంటున్నారు నాయన.
అయా వారికి తోడైండండి, వారి చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలన్నిటిని ఆశీర్వదించండి ప్రభువా. అయా వీసాల కోసం, ఇమిగ్రేషన్స్ విషయంలోను, అయా పాస్పోర్ట్స్ విషయంలో మీ సహాయాలు కోరుతున్నారు. వారందరికీ నాయన మీ కృప దయచేయండి తండ్రి. నైట్ డ్యూటీలో ఉన్నారు ప్రభువా, నైట్ ట్రావెలింగ్ చేస్తున్నారు, వారిని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం. రక్షణ దయచేయండి, క్షేమంగా వారిని రాత్రంతను భద్రపరచండి తండ్రి. అదే విధంగా నాయన ఈ రోజున గర్భఫలం లేని ప్రతి బిడ్డ గురించి కూడా మొరబెడుతుండగా వారికి గర్భఫలం దయచేయండి. మూసుకుపోయిన గర్భాన్ని తెరవండి తండ్రి. వివాహాల విషయంలో కూడా కృప చూపించి సాటి అయిన సహాయమును అనుగ్రహించండి తండ్రి. అదే విధంగా నాయన ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో ప్రయత్నాలన్నిటిని కూడా సఫలపరచమని అడుగుతున్నాం తండ్రి. ఎవరైతే బిడ్డలు ప్రభువా లోన్స్ కొరకని, పెన్షన్స్ కొరకని, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ కొరకని ప్రార్థన చేస్తున్నారో, నాయన అప్లికేషన్స్ పెట్టుకున్నారో అవన్నీ కూడా శాంక్షన్ అవ్వులాగున్న మీ సహాయమును అనుగ్రహించండి ప్రభువా. నాయన ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి సమయంలో నాయన మా భారతదేశాన్ని దీవించండి, దేశ ప్రజలను దీవించండి, దేశ సైనికులను వారి కుటుంబాలను ప్రత్యేకంగా ఆశీర్వదించమని బ్రతిమాలుకుంటూ మేమందరము కూడా ఈ రాత్రి కాలంలో సేద తీరబోతుండగా కంటి నిండా సుఖవంతమైన నిద్ర ప్రతి ఒక్కరికి దయచేయండి. నిద్రలేమి, పీడకలల సమస్యలు ఎవరికి లేకుండా సహాయం అనుగ్రహించండి నాయన. దురాత్మ క్రియల వలన, దొంగల వలన, శత్రువుల వలన అయా వారు ఎవరు కూడా ఇబ్బందులు పడకుండా నాయన ఈ రాత్రంతను మీ యొక్క అగ్ని కంచె ప్రతి గృహము చుట్టూ దయచేయమని, మరలా ఉదయకాలాన్ని మేమందరమును మీ పాద సన్నిధిన సజీవులుగా చేరి మీ నామాన్ని స్తుతించగలిగిన భాగ్యము మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.